జాగ్రత్తగా వినండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6-7 వచనాలు మనం చదివాం ఆల్రెడీ. ఇంకొకసారి చదవండి. మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని ఆయనకు, అందరు చెప్పండి, అని ఆయనకు పేరు పెట్టబడును. చెప్పండి, ఏం పెట్టబడుతుంది? ఆయనకి పేరు పెట్టబడుతుంది. ఎవరు పేరు పెడతారు? ఆడవాళ్ళు చెప్పండి, ఎవరు పేరు పెడతారు? మనం కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఎంత ఆదరణగా ఉంది అది, ఎంత ఆదరణగా ఉంది. ఈ కుమారుడు మన కుమారుల లాంటివాడు కాదు, మన నుండి కోరే కుమారుడు కాదు, మనకన్నీ ఇచ్చే కుమారుడు. మన కుమారుల్లాగా మన మీద ఆధారపడే కుమారుడు కాదు. ఆయన సర్వశక్తి కలిగిన కుమారుడు. ఆయన చెయ్యలేనిదంటూ ఏది కూడా లేదు. కాబట్టి ఆ కుమారుణ్ణి కలిగి ఉండటమే, కుమారునితో జీవించటమే నిజమైనటువంటి క్రిస్మస్. రైట్. ఈ వారం మన యొక్క మెసేజ్ టైటిల్ ఆశ్చర్యకరునితో క్రిస్మస్. ఎవరితో క్రిస్మస్? ఆశ్చర్యకరునితో, ఆశ్చర్యకరునితో క్రిస్మస్. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఆశ్చర్యకరుడు అని పేరు పెడతారంట. ఏం పెడతారు? రైట్. యేసుక్రీస్తు నిజంగా ఆశ్చర్యకరుడేనా? ఎలా చెప్పగలరు మీరు? ఆయన ఆశ్చర్యకరుడు, ఎస్ ఆర్ నో? ఎలా ఆశ్చర్యకరుడు? 10 పాయింట్స్ ఈరోజు నేను మీకు ఇస్తాను. ఎన్ని పాయింట్స్? 10 పాయింట్స్. ఆయన ఎలా ఆశ్చర్యకరుడు, ఎలా ఆశ్చర్యకరుడు అని మనం చెప్పగలం. ప్రైజ్ ది లార్డ్. రైట్. యేసుక్రీస్తు వారు జన్మ ఆశ్చర్యం. ఆయన జన్మ ఏమిటి? 10 పాయింట్స్ నేను చదువుతాను, జాగ్రత్తగా ముందు మీరు గుర్తుపెట్టుకోండి. ఆయన జన్మ ఆశ్చర్యం. 2, ఆయన స్వభావం ఆశ్చర్యం. 3, ఆయన గుణ లక్షణాలు ఆశ్చర్యం. 4, ఆయన పవిత్ర జీవితం, ఆయన కార్యాలు ఆశ్చర్యాలు. ఆయన మరణం ఆశ్చర్యం. ఆయన సమాధి అంతకంటే ఆశ్చర్యం. ఆయన పునరుద్ధానం మరీ ఆశ్చర్యం. ఆయన పరలోక ప్రవేశం ఆశ్చర్యం. ఆయన రాకడ ఆశ్చర్యం. ఆయన నీతి పరిపాలన ఆశ్చర్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్. యేసుక్రీస్తు ఆశ్చర్యకరుడు. ఆ శిశువు ఎవరు? ఆ కుమారుడు ఎవరు? ప్రభు అయిన యేసు క్రీస్తు. యేసు ఎవరు? ఆశ్చర్యకరుడు. చెప్పండి, ఎవరు యేసు? ఎలా ఆశ్చర్యకరుడు అని చెప్పగలరు? మొదటి పాయింట్, ఆయన జన్మ ఆశ్చర్యం. స్త్రీ పురుషులకు పుట్టినవాడు పెద్ద ఆశ్చర్యమేమి కాదు. అది ప్రతి ఒక్కరూ జన్మించేటువంటి విధానం, జన్మించేటువంటి పద్ధతి. కానీ యేసుక్రీస్తు జన్మలో ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఇంతవరకు ఈయనలాగా ఎవరూ జన్మించలేదు. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు ఇన్ని కోట్ల మందిలో ఈయన వలె జన్మించిన వారెవరూ కూడా లేరు. ఏమిటి ఆశ్చర్యం? 1, కన్యక గర్భవతి అవడం ఒక ఆశ్చర్యం. యెషయా గ్రంథంలో ఉంది, ఇదిగో నేను మీకు ఒక సూచన ఇస్తున్నాను. ఏంటది? నేను మీకు ఒక సూచన ఇస్తున్నాను. ఏమిటి ఆ సూచన అంటే, కన్యక గర్భవతి అవుతుంది. ఎవరు? పురుషునితో సంబంధం లేనటువంటి కన్యక ఏమవుతుంది? గర్భవతి అవుతుంది. ఆమె ఒక కుమారుణ్ణి కంటుంది. అదే ఆశ్చర్యం.
ఈ యొక్క కుమారుని కంఠం కూడా ఎప్పుడు చెప్పబడింది? ఇది కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే. దాదాపుగా 700 సంవత్సరాలకు పూర్వమే ఒక కన్యక గర్భాన్ని ధరిస్తుంది అని, ఆమెకు ఒక కుమారుడు పుడతాడు అని, ఆయన ఆశ్చర్యకరుడు అని, ఆయన ఆలోచనకర్త అని, ఆయన బలవంతుడైన దేవుడు అని, ఆయన గురించి 700 సంవత్సరాలకు ముందే ఏం చేయబడింది? దేవునికి స్తోత్రం. 2, ఎలా పుడతాడు కాదు, పుట్టే స్థలం కూడా ప్రవచించబడింది. ఏమిటి? పుట్టే స్థలం. చెప్పండి, ఎక్కడ? బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదా ప్రధానులలో అల్పమైన దానవైనను ఇజ్రాయేలును పరిపాలించువాడు నీలో నుండి బయటకు వస్తాడు. దేవునికి స్తోత్రం. మీకా గ్రంథంలో ప్రవచించబడింది ఏమని? బెత్లెహేములో పుడతాడు ఆయన. పుట్టే స్థలం కూడా ఎక్కడ? పుట్టే. మరి యేసుక్రీస్తు తల్లి ఉన్నది ఎక్కడ? ఆమె యెరూషలేములో ఉంది. బెత్లెహేము ఎక్కడుంది? కానీ ఆమె గలిలయలో ఉంటే అక్కడి నుంచి ప్రజాసంఖ్య కోసం వీళ్ళు ఎక్కడికి వచ్చారు? బెత్లెహేముకు వచ్చారు. బెత్లెహేములో అప్పుడు ఆమె యొక్క నెలలు నిండినాయి. అక్కడ ఆమె జన్మించింది. ఆశ్చర్యం. ప్రైజ్ గాడ్. 1, ఆయన భౌతిక సంబంధమైనటువంటి సహజ సంబంధంగా జన్మించకుండా సహజ సంబంధమైన జన్మ కంటే అతీతమైన జన్మ, పురుషుని యొక్క సంపర్కం లేకుండా ఒక కన్యక గర్భవతి అవడం ఆశ్చర్యం. ఆ విషయం 700 సంవత్సరాలకు ముందే ప్రవచించబడడం మరీ ఆశ్చర్యం. అంత మాత్రమే కాదు, ఆయన ఎక్కడ పుడతాడో కూడా ప్రవచించబడింది. ఆ పుట్టేటువంటి స్థలం కూడా కొన్ని వందల సంవత్సరాలకు ముందే ప్రవచించబడింది. ఆ తర్వాత ఆయన పుట్టిన తర్వాత పుట్టే నక్షత్రం ఏంటిది? ఆయన పుట్టిన తర్వాత ఆకాశంలో పుట్టే నక్షత్రం కూడా కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే ప్రవచించబడింది. తెలుసా సంగతి? దాదాపుగా యేసుక్రీస్తుకి 1500 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 1500 సంవత్సరాలు బీలాము అనే ప్రవక్త ప్రవచించాడు. ఏమనంటే, యూదాలో నక్షత్రం పుడుతుంది అన్నాడు. ఏమన్నాడు? యూదాలో నక్షత్రం పుడుతుంది. ఆయన గోత్రం యూదా గోత్రం. ఆ యూదా గోత్రంలో పుట్టిన యేసుక్రీస్తు పుట్టినప్పుడు అప్పుడు ఏం పుట్టింది? దాన్ని ఎవరు గమనించారు? జ్ఞానులు గమనించారు. గమనించి ఆ నక్షత్రము యొక్క దారిని బట్టి వాళ్ళు వచ్చి యేసుక్రీస్తుని పూజించారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇంకోసారి గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సో ఆయన జన్మ ఆశ్చర్యమా కాదా? ఆశ్చర్యమా కాదా? ప్రైజ్ గాడ్. 2 ఆయన జన్మ ఆశ్చర్యం. లూకా సువార్త 2వ అధ్యాయం 13-14 వచనం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2-5 వచనాలు. 2 ఆయన స్వభావం ఏంటి? ఆశ్చర్యం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, ఆయన దేవుని స్వరూపము, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, బాగా వినండి, మనుషుల పోలికగా పుట్టి అందులో దాసుని స్వరూపమును ధరించి తన్ను తానే ఏం చేసుకున్నాడు? తనను తానే, ఎవరు చేయలేదు ఆయన్ని, రిక్తునిగా చేసుకొనెను. మనుషునిగా కనబడి మరణము పొందునంతగా, అనగా ఏ మరణం? శిలువ మరణము పొందునంతగా ఏం చూపాడు? విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకు, అందుచేతను పరలోకంలోను భూమి మీద ఉన్న వారిలో గాని ప్రతి మోకాలును
యేసు నామమున వంగునట్లును ప్రతివాను నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును హెచ్చించి ప్రతి నామము కంటే పైనామమును ఆయన నామానికి ఏం చేశాడంట? అనుగ్రహించాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఏమిటి ఆయన స్వభావం? ముందు మనిషి స్వభావం చెప్తానేనండి. వీడికి ఇంట్లో తింటాకి లేకపోయినా సరే ఇన్షర్ట్ వేసి, ఇంట్లో తింటాకి లేకపోయినా సరే ఇన్షర్ట్ వేసి పెద్ద డాంబికంగా పెట్టి, పెద్ద డబ్బున్న వాళ్ళలాగా జేబులో చేతులు పెట్టి, మాట కూడా మార్చేసి, గొంతు కూడా మార్చేసి మనుషుల ముందు మాట్లాడతాడు. అవునా కాదా? ఎవరు? మనిషి స్వభావం. అక్కడ లోన ఏమైనా ఉందా? ఏమీ లేదు అక్కడ, అంత డొల్ల. కానీ పైకి మాత్రం యమగంభీరం. ఈయనేంటి? దేవునితో సమానుడు. దేవునితో సమానుడుగా ఉండుట అది విడిచిపెట్టే భాగ్యం అని ఆయన అనుకోలేదు కదా. దాన్ని ఏం చేశాడు ఆయన? అక్కడే ఉండాలి అని ఆయన అనుకోలేదు, కానీ దాన్ని విడిచిపెట్టి ఏ పోలికలోకి వచ్చాడు? మనుషుని పోలికలోకి వచ్చాడు. మనుషుని పోలికలో దాసుని స్వరూపం ధరించాడు. దాసుని స్వరూపంలో మరణానికి అప్పగించుకున్నాడు. ఆ మరణంలో ఏ మరణం? సిలువ మరణం. ఎంత కష్టం ఇది! మరణాలన్నిట్లో ఏ మరణం? సిలువ మరణం. బహు క్రూరమైన మరణం. ఆ ఘోరమైన క్రూరమైన మరణాన్ని ఎన్నుకున్నాడు. ఎందుకు? అంతగా తగ్గించుకుంటేనే జేబులో చేతులు పెట్టుకునే నీకు నాకు కాస్త తగ్గింపు వచ్చేదని. అవునా? చెప్పాలండి. అరే, కాస్త తగ్గించుకోవడం కూడా మనకి చేత కాదే. అందుకనే నీ దేవుడు, నా దేవుడు ఏం మాదిరి చూపించాడంటే తన స్వభావంలో, అయ్యా ఫోజ్ అయ్యొద్దు, ఏం చేయండి? తగ్గించుకోండి. ఏమవుతారు? హెచ్చించుకోండి. ఏమవుతారు? ఏం చేద్దాం? సౌండ్ చాలా తక్కువ ఉంది. సౌండ్ చాలా తక్కువ కనబడుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తగ్గించుకుంటే ఏమవుతారు? నీ దేవుడు, నా ప్రభువు ఏం చేశాడంటే, ఆయన ఎంతగా విధేయత చూపాడంటే దేవునికి, ప్రాణం పోవటానికైనా, అది కూడా ఘోరమైన మరణం పొందటానికైనా ఆయన సిద్ధమై తనను తాను రిక్తునిగా, ఏమి లేనివాడుగా ఆయన చేసుకున్నాడు. మనకి ఏమి లేకపోయినా ఉన్నోడుగా పోజు పెడతాం. ఆయన అన్నీ ఉండి ఏం చేసాడు ఆయన? అది ఆయన స్వభావం. అది ఆయన స్వభావం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అది ఆశ్చర్యమా కాదా? అలెగ్జాండర్కి ఒక పేరు కలిపారు. అలెగ్జాండర్ ది గ్రేట్ అంటే అలెగ్జాండర్ పేరు అయింది, కానీ ఆయన పేరు వెనకాలే ఉంది గొప్ప అలెగ్జాండర్. మనిషి ఎవడు కూడా తగ్గించుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆయన పేరు యేసు అట. ఏంటి అంటే? రక్షించేవాడు అంటే ఎవరండి? ఏమి లేదు, ఈయన పనే ఈయన పేరు. ఈయనకి పేరేమి లేదు అసలు. ఈయన పనే ఈయన పేరు. ఆ పేర్లు కూడా మనం పెట్టే పేర్లు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవాకి పేరు ఉంది, కానీ యేసుకు పేరు ఏమిటి? యేసు అనే పేరు అంటే ఆయన పనే, ఆయన చేసే పనే ఆయనకి పేరు. అసలు పేరే లేదని, అందుకని ఆయన పేరుని హెచ్చించాడు ఆయన. దేవునికి స్తోత్రం కాదు. అసలు మనం చూసేదేంటి? అసలు నాకు ఇక్కడ పేరుందా? సంఘంలో నాకు పేరుందా? మన సంఘంలో కాదులే, మన సంఘంలో పేరు లేవు. మన అందరికి ఒకటే పేరు. పేరుందా లేదా? నాకు గుర్తింపు ఉందా? గౌరవం ఉందా అనుకుంటున్నారా? మీ పేరు ఎంత తగ్గితే మీ పేరు అంత మోగుద్ది. ఆయనకి అసలు పేరే లేదు. ఈ రహస్యాన్ని గమనించాడు ఎవరు? పౌలు.
ఏం పేరు పెట్టుకోవాలా అనుకున్నాడు. ఆయన అసలు పెట్టుకోవడం సౌలని పెట్టుకున్నాడు అంట పేరు. అంటే అర్థం ఏంటి? పెద్దవాడు. అందరూ ఏమని పిలవాలి? పెద్దోడని పిలవాలి అని. పొట్టే కానీ చాలా పొడుగ్గా అయ్యాడు ఇట్లా. పెద్దోడు. ప్రభువు నమ్మిన తర్వాత ఏం పేరు పెట్టాడు? చిన్నవాడు. దేవునికి స్తోత్రం. మన స్వభావానికి ఆయన స్వభావానికి ఎంత తేడా ఉంది చెప్పండి. కాబట్టి ఆశ్చర్యకరుడా కాదా? ఆయన స్వభావం ఆశ్చర్యమా కాదా? గుణం ఏంటది? ఆయన గుణం ఏమిటి? ఆయన గుణం పేతురు చెప్పాడు ఆడవాళ్ళకి. చూడండి, 1 పేతురు 3:4 చూడండి. ఏంటిదండి? సాధువైనట్టు మృదువైనట్టు గుణము అను ఏ అలంకారం? మీ అక్షయ అలంకారం మీ హృదయపు మీకు అలంకారముగా, అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగిందంట. ఒకసారి నా వైపు చూడండి సిస్టర్స్ అందరూ. మళ్ళీ చెప్తానులే బ్రదర్స్కి, చూడండి ఎంత పక్షపాతం అనుకుంటున్నారు కదా మీరు. సాధు అయినట్టు మృదు అయినట్టు. ఎవరితో చెప్పాడు ఈ మాట? చెప్పింది స్త్రీలకేనా? అంటే స్త్రీలకు ఏముంటుందని? సాధుత్వం, మృదుత్వం. మరి మగవాళ్ళకి చెప్పాడు? చెప్పలేదు ఆ మాట. చెప్పలేదు. అంటే మగవాళ్ళకి ఏముందని? సరే, అది స్త్రీలకు చెప్పినా పురుషులకు చెప్పినా, పురుషులతో చెప్పాడు కోపాన్ని, సంశయాన్ని. దేన్ని? కోపాన్ని. మారు మాటలో చెప్పాలంటే కోపాన్ని, అనుమానాన్ని ఏం చేయండి మీరు? మానండి. కోపాన్ని, సంశయాన్ని, మీ భార్యల మీద కోప్పడేదాన్ని, అనుమానించేదాన్ని ఏం చేయండి? ఆడవాళ్ళకి ఏమని చెప్పాడు? సాధువులాగా. ఇంకట్లా మీ మాట ఎట్లా ఉండాలి? తీసి అన్నట్టు ఉండకూడదు. ఎట్లా ఉండాలి? ఈ స్వభావం ఎవరిది? ఇది దేవుని దృష్టికి మిగుల సాధువైన స్వభావం. యేసయ్య ఎంత సాత్వికంగా ఉన్నాడు. ఆయనకి, దేవునికి ఏమనుందంటే ఆయన దహించు అగ్ని అని ఉంది. ఆయన దహించు అగ్ని. ఆయనతో ఆటలాడకూడదు. దావీదు అన్నాడు, దేవుని చేతిలో పడుట బహుభయంకరం అన్నాడు. దేవుడితో ఆటలాడడం చాలా చాలా డేంజర్. ఒకవేళ కరెంటు పట్టుకున్నా చచ్చిపోతాం అంతే తప్ప, దేవుడితో పట్టుకుంటే జీవితాంతం వస్తూనే ఉంటాం. చాలా డేంజర్. అంతలాంటి దేవుడు ఏమంటున్నాడు? సాధువుగా, మృదువుగా. అసలు కోపమే ఆయన కోపాన్ని కనపరిచింది ఎవరితో కనపరిచాడంటే అక్రమం చేసే వాళ్ళతో కోపాన్ని కనపరిచాడు, కానీ ఎక్కడ ఆయన కోపాన్ని కనపరచదు. వాళ్ళు విసిగించి కొరడాలతో కొడుతుంటే, పిడిగుద్దులు గుద్దుతుంటే ముసుకేసి గుద్ది, పెద్ద ప్రవక్తవు కదా నువ్వు, ఎవడు గుద్దాడు చెప్పు అని అంటుంటే కోపం రాదా? గుద్దినోడు ఎవడో తెలియదా? చెవు ఈయన తెగ నరికేశాడంట. ఎవరు? పేతురు నరికి అవతల చెవు పడేశాడు. ఆ చెవు తీసి యేసుప్రభు ఏం చేశాడు? మళ్ళా అంటించాడు. చెవు అంటించినోడికి ఎవడు గుద్దాడు తెలియదా? జక్కయ్య చెట్టెక్కితే ఆ పేరు ఆ ఊరికి అప్పుడే వచ్చాడు. జక్కయ్య చెడు దిగు అన్నవాడికి ఆయన పేరు తెలిసినోడికి నీకు తెలీదా? చెప్పాడా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని. 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో రాయబడి ఉంది, ఆయన తన శత్రువుల నిమిత్తమై ప్రార్థన చేస్తాడు. ఆయన స్వభావాన్ని గురించి కూడా ప్రవచించేశారు ముందే. ఏమిటి ఆయన గుణం అని అంటే, శత్రువుని అట్లయిపోవాలి, ఇట్లయిపోవాలి, 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 అట్లయిపోవాలి అనుకునేవాడు కాదు, కానీ తన శత్రువుని క్షమించి వారి క్షేమం కోసం ప్రార్థన చేసే గుణమే ఆయనది. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఒకసారి చెప్పండి. ఎన్నిసార్లు నోర్చుకుంటావు నువ్వు? ఎంతవరకు నోర్చుకుంటావు నువ్వు? కోపం రాదా? వస్తుంది. కానీ వచ్చింది ఆయనకి. ఆయన చనిపోవడానికైనా సిద్ధమయ్యాడు కానీ ఎదురు తిరగడానికి మాత్రం సిద్ధమవ్వలేదు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, చెప్పండి, ఈయన గుణం ఆశ్చర్యమా కాదా? చెప్పండి, ఆశ్చర్యమా కాదా? నెంబర్ 4 పవిత్ర జీవితం. ఆయన పవిత్ర జీవితం. ఎవరైనా ఈ చర్చిలో పాస్టర్ గారు అస్సలు నేను తప్పు చేయలేదండి అన్నవాళ్ళు చేయొద్దండి ఒకసారి. చిన్నపిల్లలు కూడా అస్సలు నేను తప్పు చేయలేదండి, ఒక్క పాపం చేయలేదు పాస్టర్, అసలు నాకు ఏమీ తెలియదు అని మూతి తుడుచుకోండి ఒకసారి. ఎవరున్నారా? ఒకసారి ఇట్లాగే పాస్టర్ గారు ఎవరో ఇట్లా నాకులాగా ప్రసంగం చేశాడు. ప్రసంగం చేస్తే ఎవరైనా ఉన్నారా లేచి నిలబడిన పాపం చేయనోళ్ళు అంటే వాళ్ళ కూతురుని ఎత్తిందంటే ఇట్లా ఒక ఆమె పసిపిల్లని ఏం చేసిందంట? పాస్టర్ గారు చెప్పాడంట, నీతిమంతుడును లేడు నీ పిల్లోడు కూడా పాపే. ఎట్లా? నీలో ఏ పాపం ఉందో వాళ్ళలో కూడా అదే వచ్చింది. వాడు చేయలేదు కానీ తెచ్చుకున్నాడు. వాడి పాపాన్ని చేయలేదు కానీ నీ పాపంలోంచి వాడికి వారసత్వం వచ్చింది. నీ ఆస్తి ఎట్లా వారసత్వం వచ్చిందో నీ కొడుక్కి నీ పాపం కూడా అట్లాగే. నాలో పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపించగలని సవాల్ చేసిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన జన్మలో పాపం లేదు, ఆయన పెరుగుదలలో పాపం లేదు, ఆయన జీవితంలో ఎక్కడ పాపం లేదు. నాలో పాపం ఉందని మీలో ఎవడైనా చెప్పగల మనుషుల్ని అడిగాడు. అంతేకాదు, అంతరంగాన్ని, మనుషుని హృదయాన్ని బాహాటంగా చూడగలిగిన దేవుడు కూడా ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఏం చేస్తున్నాను ఆనందిస్తూ సర్టిఫికెట్ ఇచ్చాడు ఆయన పరలోకం నుంచి. ఆయన పవిత్రతలో ఏలు పెట్టి చూపించగలిగిన వాడు ఎవరు కూడా లేరు. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యమా కాదా? పుట్టిన ప్రతి మనిషి పాపం చెయ్యకుండా అబద్ధాలాడటం మీ అమ్మ నేర్పించిందా, మీ స్కూల్లో నేర్పించారా? చెప్పు సన్ని, ఎవరు నేర్పిస్తారు? కానీ ఆడావా? వస్తాయంట, ఆడావా అన్న. ఏమండి, మోసం చేయడం ఎవరైనా నేర్పించారా? తప్పులు చేయడం ఎవరైనా నేర్పించారా మనకి? కానీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇట్స్ న్యాచురల్. నీ యేసు, నా యేసు పాపము చేయటానికి నీలాగా నాలాగా ప్రేరేపించబడిన, సాతాను వంచిన, లోకం వంచిన, మనుషులు ప్రయత్నించిన ఎక్కడ ఆయన వంగినవాడు కాదో. కాబట్టి ఆ పవిత్రుడు నీకు దేవుడై ఉన్నాడు. నీ ప్రభువులో ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఇన్ని చేశాడు, అవి చేశాడు, ఈ చేశాడు అని ఏలు పెట్టి చూపించే అపవిత్రత ఆయనలో లేదో. కాబట్టి ఆయన జీవితమే ఆశ్చర్యం. ప్రైజ్ గాడ్. కమ్ టు హిస్ వర్క్స్. ఆయన కార్యాలు ఏమిటండి? ఆయన కార్యాలు. ఆయన కార్యాలకి ప్రజలు ఏమయ్యారు? ఆశ్చర్యపోయారు. ఇక దాని గురించి చెప్పే అవసరం లేదు. చనిపోయిన వాళ్ళు లేచారు, కుష్ఠరోగులు బాగుపడ్డారు, దయ్యాలు పట్టినవి వెళ్ళిపోయినాయి. ఆయన అనేక మంది మీద చేతులు ఉంచినప్పుడు వాళ్ళు బాగుపడ్డారు. వచ్చి ఆయన ముట్టుకుంటే వాళ్ళు బాగుపడ్డారు. అద్భుత కార్యం వాళ్ళ జీవితాల్లో. దేవుడు ఆయన కార్యాలను బట్టి ప్రజలందరూ ఏం చేశారు? ఆయన కార్యాలు కూడా ఆశ్చర్యం. నెంబర్ 5 రెఫరెన్స్ రాసి, ఆయన మరణం. బాగా వినండి, ఆయన మరణం కూడా ఆశ్చర్యం. పవిత్ర జీవితాన్ని హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14-15 వచనాలు. ఆయన మరణం కూడా ఏంటది? ఆశ్చర్యం. ఎలా ఆయన మరణం ఆశ్చర్యం? మత్తయి సువార్త 20వ అధ్యాయం 18-19 వచనం. ఆయన ఒక మాట చెప్పారు, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడబోతున్నాడు. ఆయనను వాళ్ళు మరణశిక్ష విధించి సిలువకి ఆయన్ని అప్పగిస్తారు. ఆయన మరణిస్తాడు, 3వ దినాన తిరిగి. ఎప్పుడు చెప్పిన మాట ఇది?
ఎప్పుడు చెప్పిన మాట ఇది. ఆయన ఎలా చనిపోతాడో బ్రతికి ఉన్నప్పుడే ఆయన చెప్పాడు. బాగా వినాలి. చాలా మంది చెప్పండి. చాలా మంది అంటున్నారు ఈ రోజున ఇంకొకరు ఎవరో కూడా మరణాన్ని గెలిచి లేచారని. నో నో నో. మరణాన్ని గెలిచి లేవటం అంటే ఏంటో క్లియర్గా చెప్తాను చూడండి. ఆయన చనిపోతాను, ఆ చనిపోయేది కూడా ఈ విధంగా ఉంటది అని ఎన్నోసార్లు బ్రతికి ఉన్నప్పుడు ఆయన చెప్పారు. ఎగ్జాక్ట్గా అదే విధంగా ఆయన చనిపోయారు. అదే విధంగా ఆయన చనిపోయిన తర్వాత ఆయన చచ్చిపోవడం డిక్లేర్ చేసింది ఎవరు? అనామకులు కాదు, రోమా గవర్నర్, రోమా ప్రభుత్వం వాళ్ళు ఆయన చూసి చచ్చిపోయాడని డిక్లేర్ చేసుకొని ఇంకా ఏమైనా కొన ప్రాణం ఉందో డొక్కలోంచి గుండెలోకి బళ్ళెంతో పొడిసి నిర్ధారించుకొని అప్పుడు వెళ్ళి టెస్ట్ చేసి వెళ్ళి గవర్నర్కి చెప్తే గవర్నర్ డిక్లేర్ చేశాడు, యేసు క్రీస్తు ఏమయ్యాడు? హి వాజ్ డెడ్, చచ్చిపోయాడు. పూర్తిగా చచ్చిపోయాడని గవర్నర్ చేత అప్రూవ్ అయినటువంటి బాడీని, దేవునికి స్తోత్రం, సజీవ సమాధి కాదు ఇది. ఏంటిది ఇది? ఇది సజీవ సమాధి అప్రూవ్ చేసిన బాడీ ఇది. ఆ బాడీని తీసుకొని వెళ్ళి ఏం చేశారు? సమాధిలో పెట్టారు. ఆయన చెప్పాడు 3వ దినాన్న తిరిగి లేస్తాను. అక్కడ దాన్ని శీలలతో, పోలీసులతో, తర్వాత చైన్లతో మొత్తం అంతటితో దాన్ని ఏం చేశారు? సీల్ చేసి 3 రోజుల వరకు దానికి భద్రతనిచ్చారు, ప్రొటెక్షన్ ఇచ్చారు. ఎందుకంటే ఈయన లేస్తానని లెగుస్తాడేమోనని. కొన్ని వందల మంది పోలీసులు పెట్టారు అక్కడ. ఆ రాయి పక్కకు రాకుండా మొత్తం చైన్లు వేసి దాన్ని ఏం చేశారు? బిగించేశారు. కానీ ఏమైంది? ఒక్క మెరుపు మెరిసింది. దేవునికి స్తోత్రం. ఒక్క మెరుపు మెరిసింది, మొత్తం దానికున్న చైన్స్ అన్ని ఫట్టమని ఊడి కింద పడిపోయినాయి అంట. ఆ రాయి దానికదే దొర్లి అవతాలకి వెళ్ళిపోయింది. ఈ ఎదురుకున్న పోలీసులందరూ ఏమైపోయారు? మొత్తం స్పృహ కోల్పోయి ఆ వెలుక్కి ఒక పిడుగు పడితే ఎట్లా కింద పడిపోతారో ఆ విధంగా పడిపోయారు అంతే. యేసు మరణాన్ని గెలిచి తిరిగి బయటకి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ విషయాన్ని ఆదివారం తెల్లవారుజామునే చూడటానికి వెళ్ళినటువంటి స్త్రీలలో మొట్టమొదటి స్త్రీ మగ్దలేని మరియకి ఆయన వెనుకగా వచ్చి ఆమెను పిలిచాడు. అమ్మా మరియా అని పిలిస్తే వెనక్కి తిరిగి చూసింది. ఎవరాయన? రబ్బూని, బోధకుడు. పరిగెత్తుకెళ్ళి శిష్యులకు చెప్పింది. వాళ్ళు పరిగెత్తుకొని వచ్చి చూశారు ఆయన్ని. ఓ, యేసు తిరిగి లేచాడని చెప్పి ఇంట్లో కూర్చుని తిరిగి లేచాడు అనుకోలా. వాళ్ళు ఆయన్ని తాకి పట్టి ఆయనకి రొట్టె ఉంటే తినిపించి టెస్ట్ చేసి చూశారు. ఏళ్ళు పెట్టి తిప్పి చూశారు, ప్రక్కలో తడివి చూశారు. వాళ్ళు 40 రోజులు యేసు క్రీస్తు తిరిగి లేచాడా దెయ్యమా అని చెప్పి నిరూపించుకున్నారు. 500 మందికి ఒకేసారి ఆయన ఏం చేశాడంట? 500 మందికి ఒకేసారి కనిపించారు. ఓ, దిస్ ఇస్ జీసస్ అని చెప్పి అందరూ కూడా విభ్రాంతి పోయారు. ఆయన ఒలీవల కొండ మీదకు వెళ్ళి ఆ ఒలీవల కొండ మీద నుంచి ఆయన చెప్పాడు. ఏమని చెప్పాడు? ఒలీవల కొండ మీద నుంచి అందరు శిష్యులు చూస్తూ ఉండగా ఆయన ఆరోహణమై పరలోకానికి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వెళ్ళిన వెంటనే 2 దూతలు అక్కడికి వచ్చి చెప్పారు, మీరెందుకు ఇక్కడ నిలబడి చూస్తున్నారు? ఆయన ఏమయ్యాడు? ఎలా పరలోకానికి వెళ్ళాడు మరలా అదే విధంగా తిరిగి వస్తాడు. ఆయన యొక్క రాకడను కూడా నిర్ధారించారు. చప్పట్లు కూడా గట్టిగా స్తోత్రం చెల్లించాలి దేవునికి. థ్యాంక్ యూ గాడ్ ఆల్మైటీ. ఓ, వి ప్రైజ్ యు జీసస్. గాడ్, వి వర్షిప్ యు లార్డ్. నీ ప్రభువు మరణం, నా ప్రభువు మరణం అది ఆశ్చర్యం. అది అందరి మరణాలలాగా కాదది. ఆ మరణం ముందుగానే, ఇట్ వాస్ ఫోర్టోల్డ్, అది ముందుగానే చెప్పబడింది, చెప్పిన విధంగానే జరిగింది. ఆయన మరణాన్ని గవర్నమెంట్ వారు నిర్ధారించారు. హల్లెలూయా. నాట్ రీజన్. యేసు తప్ప మరణాన్ని గెలిచి తిరిగి లేచిన వాడు ఎవడు కూడా లేడు. మరణం నిర్ధారించిన తర్వాత తిరిగి లేచిన వాళ్ళు ఎవరు కూడా. నువ్వు అర్థమైందా? ఏమిటిది? ఈ మరణం ఆశ్చర్యం. ఈ మరణం ఆశ్చర్యం. ఇంత త్వరగా చచ్చిపోయాడా? వాళ్ళు ఆశ్చర్యపోయారు. గవర్నర్ కూడా ఆశ్చర్యపోయాడు.
ఇంత త్వరగా చచ్చిపోయాడా? ఎస్, నువ్వు కొట్టిన దెబ్బలకు చావలేదు ఆయన. నువ్వు కొట్టిన దెబ్బలకి ఒకవేళ చావడేమో, ఇంకా గంట 2, 3, 4 గంటలు పట్టుద్దేమో. ఆ శిలువ మీద వేలాడుతూ వాళ్ళు చావకపోతే వాళ్ళ మోకాళ్ళు విరక్కొట్టి కాకులు వచ్చి ఆ కళ్ళు పొడుచుకొని తాగేసాడు. ఎందుకంటే చేతులు రావుగా తులుపుకోవడానికి. ఆ కళ్ళు పొడుచుకొని అవి తినేస్తా ఉండేయంట. అంత ఘోరంగా శిక్ష ఉండేది అది. ఆయన ఎముకలలో ఒక్కటి కూడా విరిగిపోకూడదని ప్రవచనం చెప్పినప్పుడు ఎవడు వచ్చి మోకాలు విరగొడతాడు? ఆ మోకాలు విరగొట్టే ముందే ఆయన ప్రాణాన్ని విడిచాడు. ప్రాణం పోలా, తండ్రి నా ప్రాత్మను నీ చేతికి, అది సంగతి, అది సంగతి. అయ్యో ఈ దెబ్బలకు చచ్చిపోతున్నాను అనలేదు ఆయన. తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. దట్స్ వై హీ లెఫ్ట్. ఆయన మరణం